అండి, నేనైతే చికెన్ కూర అయితే వండటానికి అయితే రెడీ చేశాను. ఫస్ట్ ఆ గిన్నె పెట్టి నూనె పోసి ఉల్లిపాయలు ఎగేది వీడియో ఇంకో లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ మర్చిపోయేది. నేనైతే నూనె పోసి ఉల్లిపాయలు ఎగేది వీడియో ఇంకో లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ మర్చిపోయేది. నేనైతే ఉల్లిపాయలు కూడా వేగిపోయాయండి, ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. సారీ, అంటే నూనె పోసి వేపేది చూపించలేకపోయాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగిపోయాయండి, అల్లం అయితే వేస్తున్నాను. అల్లం అయితే వేసానండి. ఇదంతా వేపేసి చికెన్ వేసుకున్నాం. ఇదే కేక పులుసు కదా, ఇట్లయితే ఉల్లిపాయలు ముక్కలు వేసుకున్నాను. దగ్గర ఉల్లిపాయలు వేస్తున్నాను. గుస్తుమంటుందండి ఉల్లిపాయలు వేస్తేనే, చూసారా? అయితే కాసేపు మగ్గనిద్దాం. ఇంకోండోయ్, నువ్వు ఆడబెట్టిన వేలు ఇదిగోండోయ్, తేజకారం జలుబులు చేస్తే ఉంటుంది. చికెన్లోకి ఇలాంటి తేజకారం వేసి పులుసు పెడితే జలుబు గిలుపు దెబ్బకు పోయిద్దండి. దిట్టంగా వేసుకోవాలి తేజకారం కూరలో. అయితే ఇవన్నీ వేసేసి తిప్పుతున్నానండి. ఆహా ఏమి రుచి, తినరామై మరుసి రోజు తిన్నా మరి మోజే తీరనిది. నాటి కూర అయితే నేను వండుతున్నాను, నాటు కూర పులుసు నేను వండుతున్నాను. ఆహా ఏమి రుచి, చికెను మై మరుసి. అబ్బా చూశారండో, మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా, నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. ఇప్పుడు అన్నీ వేసేసాను కదా, కొంచెం అలా ఉడకనిద్దాం. అయితే ఎగిపోయిందండి. ఇప్పుడైతే చికెన్ వేసుకుందాము. చికెన్ వేసుకొని ఇలా తిప్పేసుకుందాం. ఆహా, ఎందుకులే ఎంగలోనే వాసన చూడండి, గుమ్మలాడిపోతుందండి. గుమలాడే అమెరికా అందం రమ్మంటుంది. చలకి చం చెమ్మ చెమ్ చం చలకి చం చిక్కలాడి మొత్తం సొంతుంది. చూసారా, ఇంకా కూర వండుతూనే ఉన్నాను. ఎలకలు చూడండి ఎలా తిరుగుతున్నాయి. ఎలకలు కాదండి, ఎలకలు అంటేనే. ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్, లైట్గా ఉప్పు వేసి కొంచెం వేగనిద్దాము. దీన్ని కొంచెం సేపు ఏం చేద్దామంటే దీన్ని కొంచెం సేపు అలా వేగనిద్దామండి. ఇలా చికెన్ అయితే ఇక్కడ ఉప్పు వేసేసాను కదా, కొంచెంసేపు అలా ఉడకనిద్దాము.
అప్పుడు మూత పెట్టేసుకున్నాను. ఉప్పు వేసుకున్నాను కదా, తిప్పేసాను. ఒకసారి మూత పెట్టేసుకున్నాను. చూడండి, ఇలా ఉంచేసేసేయాలి. చూడండి, ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఎలకలు ఇలాగే ఉరుకులు పెడుతున్నాయా? మా ఇంట్లో చూడండి, ఎలకల గురించి ఇలిచిచ్చి పెట్టుకోవటానికి అంటే ఇదే. నేను రోజు ఎలకలు ఇలా తిరుగుతుంటే గిన్నెలన్నీ బయట వేయటం, రుద్దటం, మళ్ళీ బోర్లేయటం. చూడండి ఒక్కసారి. నాకైతే చాలా చాలా చిరాకు వస్తుందండి. ఈ చిరాకు ఎలకలను ఏం చేయాలో నాకు అసలు అంతు పట్టలేదండి. మీరు కూడా నాకు కొంచెం చెప్పండి, ఎలకలు ఏం చేస్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నాకు ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవ్వండి, కూర అయితే రెడీ అవుతుంది. కొంచెం లైట్గా అయితే చింతపండు పులుసు పోసుకుందామండి. చింతపండు పులుసు అయితే పోసుకున్నాను ఇప్పుడు వచ్చేసి. ఇక్కడ మా పాప అయితే తీయట్లేదు, నేనే తీసుకున్నాను. ఆడియో వీడియో కొంచెం లైట్గా చింతపండు పులుసు పోసానండి. దీన్ని కొంచెం గ్రేవ్గా కాకుండా పులుసు పెడదామండి. ఆహాహా, ఏమి తుకాలు ఆడిపోతుంది. నూనె చూసారండి ఎలా పైకి వచ్చిందో, సూపర్గా ఉంది కదండి. ఆహాహా, ఇప్పుడైతే వేడి అన్నంలో ఇప్పుడే తినాలనిపిస్తుంది. కానీ నేను తినను కదండి. నేనైతే నాటుకోడి తినను. మా పాప తినను, నేను తినను. ఇంకోండి, లాస్ట్ వచ్చేసి మసాలా వేస్తున్నానండి. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు వేడి అన్నంలో పులుసు, వేడి నాటుకోడి పులుసు రెడీ. ఎవరికైనా కావాలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే వీడియోగా లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నూనె చూసారా, కూరలో నూనె ఎలా పైకి వెళ్తుందో. నా కూర అయితే నాకు నచ్చిందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మరి మీకు ఎలా ఉందో ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. మరి ముందే కొట్టుకోండి లైక్. ఉంటాను మరి. నా కూర అయితే రెడీ అయిపోయింది. బాయ్.